హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. త్వరలోనే పోలీసు ఉద్యోగాల భర్తీ 12,000 వరకు ఖాళీలు ఉండొచ్చని అంచనా. ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు. కంపల్సరీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది కాబట్టి అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ జాబ్ సాధించవచ్చడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి. తాజా అంచనాల ప్రకారం 12,000 వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్న విషయం తెలిసిందే. వాస్తవానికి పదవి విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు. 2007లో లుంబిని పార్క్ గోకుల్చాట్ వద్ద బాంబు పేలుళ్లు జరిగాక పోలీస్ శాఖలో బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35,000 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యం కాదు. అందుకే దఫాదఫాలుగా నియామకం కొనసాగుతుంది. వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది. కొత్తగా మంజూరైన పోస్టుల చివరి దఫా నియామక ప్రక్రియ 2022 సంవత్సరంతో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక మండలి 17,000 పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికైన శిక్షణ పూర్తి చేసుకున్న వారికి 2024లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయిలో దాదాపు 12,000 వరకు ఉంటాయని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఈ ఏడాది పదవి విరమణ చేయాల్సిన వారు 2024 మార్చి వరకు కొనసాగారు. 2024 ఏప్రిల్ నుంచి మళ్ళీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. సో కంపల్సరీ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి అందరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి.